ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరి సహోదరులకు నాయకు హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి మార్గమందు జీవము కలదు, మరి ఆ త్రోవలోనంట మరణమే ఉండదంట. మరి ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులుగా మనం బ్రతికినట్లయితే మరి జీవం మనకు వస్తుంది. జీవం అంటే, జీవ మార్గం అంటే పరలోక రాజ్యం, పరలోకపు రాజ్యపు నివాసము. అయితే ఆ త్రోవలో మరణమే లేదు. మరణం అంటే ఏంటి? అసలు మరణం లేదని అనేకులు అనుకోవచ్చు, కానీ అది శారీరక మరణం. ఈ భూమి మీద మనిషినిగా మనం చనిపోతే మరి మన యొక్క శరీరము మరి కుళ్ళిపోవచ్చు, మన శరీరము మృతమై అవ్వచ్చు, కానీ మన ఆత్మకు మాత్రము రెండవ మరణం అనేది ఉంది. అయితే ఆ రెండవ మరణం నుండి మనం తప్పించబడాలి అంటే, తీర్పునందు మన పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనము జీవం కలిగిన వారిగా ఉండాలి. ఆ జీవం ఎప్పుడు మనకు కలుగుతుంది? జీవ మార్గం ఎప్పుడు మనకు సిద్ధపాటు అవుతుందంటే, మనం దేవునికి విరోధమైన కార్యాలను విడిచిపెట్టి, అక్రమం అవినీతి కార్యాలను విడిచిపెట్టి, దేవునికి విరోధమైన కార్యాల విషయంలో మనం ముందుకు వెళ్ళక, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి బైబిల్ వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు సాగుతున్నప్పుడు, మరి మనము నీతి మార్గంలో నడిచినప్పుడు మనము దాన్ని పొందుకునే అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడైతే మనం జీవ మార్గము మరి నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు. మొట్టమొదటిగా మార్గము, జీవ మార్గము. మరి జీవ మార్గము అనేది మరి పరలోకమునకు దారి. మరి దాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఆ మరి ఆ జీవం మనం సంపాదించుకోవాలి అంటే మనం కొన్నిటిని పాటించవలసి ఉంటుంది. ఏమిటి అంటే, దేవునికి విరోధమైన కార్యాలు, అక్రమము, అవినీతి, వ్యభిచారము, మరి క్రోధము, మరి బూతులు, అసహ్యకరమైనవి, ఇంకా మరి నానా విధములైన కామాకృత, ఇంకా నానా విధములమైన దేవుని విరోధమైనవన్నీ విడిచిపెట్టి మనం బ్రతికినంత కాలము నీతిగా యథార్థితంగా మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగినట్లయితే దేవుడు మనకు అది ఇచ్చువాడే ఉన్నాడు. మరి సహోదరి సహోదరులారా, ఇదను దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుచున్నాడంటే, మరి నీతి మార్గమందు జీవము కలదు. నీతి ఎక్కడ మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన నీతిని మనము విడిచిపెట్టువారుగా కాకుండా దేవుని వాక్యం, మన నీతి ఏ రీతిగా వస్తుందంటే దేవుని వాక్యాన్ని బట్టే, దేవుని పరిశుద్ధతను బట్టే, మరి దేవుని వాక్యాన్ని బట్టి మన శరీరము, మన హృదయము, మన ఆత్మ శుద్ధి చేసుకోగలము. అప్పుడే మనకి నీతి యథార్థత అనేది మన వెంబడి ఉంటుంది. మరి ఎప్పుడైతే మన దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యం వెంబడి మరి వెళ్ళి దేవుని వాక్యం వెంబడి జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికినట్లయితే దేవుడు గొప్ప మరి కార్యాన్ని చేయవాడై ఉన్నాడు. పరలోక జీవ మార్గాన్ని మరి రెండో మరణం నుండి మనం తప్పించబడతాం, దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్య మాట జీవపు ఊట, పరమును నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరమును నడిపించు బాట. కత్తి వలె ఖండించెను, సుత్తి వలె సరిచేయును. కత్తి వలె ఖండించెను, సుత్తి వలె సరిచేయును. బలమైనది విలువైనది, బలమైనది విలువైనది నా యేసు నోట మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరమును నడిపించు బాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.